జనరల్గా యాసిడ్ ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే మన పొట్టలో మనం తిన్న ఫుడ్ని దాంట్లో బ్యాక్టీరియా కూడా ఉంటాయి. దాంట్లో ఆ బ్యాక్టీరియాని చంపేయడానికి, దాన్ని కిల్ చేయడానికి ఈ యాసిడ్ లెవెల్స్ మన స్టమక్లో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంటుందన్నమాట, HCl అంటాం. ఈ యాసిడ్ బ్యాక్టీరియాని చంపడమే కాకుండా ఇది డైజెషన్ కూడా హెల్ప్ చేయడానికి, ఫుడ్ అంటే ఒక గ్రైండర్లో వేసి ఫుడ్ని మెత్తగా చేయటం, మిక్స్ చేసి చేయడానికి కూడా మన స్టమక్లో యాసిడ్ లెవెల్స్ హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఈ యాసిడ్ ఎప్పుడు మన స్టమక్లోనే ఉంటుంది. జనరల్గా మన ఛాతీలోకి ఫుడ్ పైప్లోకి రాదు. అలా రాకుండా ఉండటం కోసము ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ బిట్వీన్ ది స్టమక్ అండ్ ది ఫుడ్ పైప్కి స్టమక్ మధ్యలో వాల్వ్ ఉంటుందన్నమాట. మనం ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పైప్లో నుంచి స్టమక్కి వెళ్ళేటప్పుడు ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఆ వాల్వ్ క్లోజ్ అవుతుందన్నమాట. సో దట్ ఒకటి ఫుడ్ పైకి రాకుండా ఉండటం కోసం, రెండోది యాసిడ్ కూడా పైకి రాకుండా ఉండటం కోసం ఈ వాల్వ్ ఉంటుందన్నమాట. ఈ వాల్వ్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయట్లేదో, ఆర్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుందో, ఆర్ కొంతమందికి హెర్నియా ఉంటుంది. హెర్నియా అంటే పార్ట్ ఆఫ్ ది స్టమక్ చెస్ట్లోకి వచ్చేయడం అనమాట. సో ఇలాంటి లక్షణాలు వాళ్ళకి రిఫ్లక్స్ అంటే యాసిడిటీ పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యాసిడిటీ పైకి వచ్చినప్పుడు ఛాతీలో మంట రావటము, ఛాతీలో నొప్పి రావటము, కొంతమందికి ఇంకా ఎక్కువైతే కనుక దగ్గు రావటము, నిద్ర పోలేకపోవటము, నిద్ర బాగా డిస్టర్బ్ చేయటము, కొంతమందికి ఆస్తమా ట్రిగర్ అవడానికి కూడా అయ్యే కారణాలు అవ్వచ్చు. సో ఎన్నిటికీ కారణాలు వెతికి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చేయాలి.